దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో అనుకోని ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినప్పుడు నేను ప్రత్యేకంగా నా చేతిలో ఉన్న ఆటోను తీసుకెళ్లి ప్రత్యేకంగా కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో నుంచి దుంకి చస్తామని వెళ్ళాను. హల్లెలూయా. కాలువ దగ్గరికి వెళ్ళి, పెద్ద కాలువను చూసావా, మన కాలువ పెద్ద కాలువ, ఈ పెద్ద కాలువ దగ్గరికి వెళ్ళి ఆటో ఆపి తగిలిన దెబ్బను బట్టి ఏం చేయాలని అర్థం కాక బ్రతకడం పెడదాం. ఎందుకు బ్రతకాలి? బ్రతికి ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్తే ఎవరు ఆదరిస్తారు? ఎవరు దగ్గర తీస్తారు? చెప్పుకోవడానికి తల్లి లేదు, దగ్గర తీయడానికి తల్లి లేదు. తండ్రి ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఆ తండ్రితో సంబంధం లేదు. తండ్రి ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. ఏం చేయాలి? ఎందుకు బ్రతకాలి? బ్రతకడం వ్యర్థం, ఇంకా బ్రతకడం అనవసరం. దేవుడు లేడు, ఏమి లేడు, అంత ఉత్తది, అంత అబద్ధం. దేవుడే లేడు, అంత మోసం, ఈ లోకం అంత మోసం. అసలు దేవుడు లేడు. చూడండి, అంత భక్తి చేసేవాడిని, అంత భక్తి చేస్తూ, అంత ప్రార్థన చేస్తూ, అంతగా అనేకులను మందిరానికి నడిపిస్తూ, అనేకులను చర్చికి నడిపిస్తూ, రూపాయి డబ్బులు తీసుకోకుండా పెద్ద మీటింగ్స్, పెద్ద సేవకుల మీటింగ్స్ కూడా నడిపిస్తూ, అనేకులకు ప్రోత్సాహకరంగా ఉంటూ, అనేక సేవకులకు ప్రోత్సాహకరంగా ఉంటూ, అంత ప్రయాసపడుతున్న నా జీవితంలో దెబ్బ తగిలేసరికి తట్టుకోలేక అసలు దేవుడే లేడు. ఎక్కడున్నాడు దేవుడు? లోకంలో తిరిగేవాడు బాగున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, వాడే బాగున్నాడు, ఆమెనే బాగుంది. ఇంత చేసిన నా జీవితంలో, ఇంత కష్టపడ్డాను, ఇంత చేసిన నా జీవితంలో నాకు తెలియకుండానే నా వెన్నుముక్క విడిచి పారేశాడు. నా వెన్నుముక్క ఇరిగిపోయింది. ఇక బ్రతకలేను, నడవలేను, చాతకాలని కాలువ కట్ట దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిపోయి ఆటో దగ్గర నిలబడి, ఆటోలోంచి దిగి ఆటో దగ్గర నిలబడి యేసు క్రీస్తు ప్రభువా అని ఆటో దగ్గర నిలబడి బండ బూతులు పెట్టాను. హల్లెలూయా. బాప్తిసం తీసుకొని దేవుని నమ్ముకొని మందిరానికి నడుస్తున్నప్పుడే ఆటో దగ్గర నిలబడి, కాలువ కట్ట దగ్గర నిలబడి చచ్చిపోదామని వెళ్ళి, నువ్వు అస్సలకు దేవుడివే కాదు, నువ్వు పెద్ద మోసగాడివి, యేసు క్రీస్తు ప్రభువును బండ బూతులు తిట్టాను. ఎన్ని బూతులు ఉంటాయో నాకు తెలియదు, కానీ నా నోటుకు వచ్చిన బూతులన్నీ పెట్టి తిట్టాను. హల్లెలూయా. ఎవరి మీద కోపం చూపించాలి? ఎవరి మీద చూపించి ఎవరి మీద చేయడానికి మనకు అంత సపోర్టు లేదు, అంత బలగం లేదు మనకు. కనుక ఎవరిని తిట్టడం ఎందుకు? ఎవరిని ఎందుకు తిట్టాలి? నేను ఎవరిని నమ్మానో, ఏ దేవుని నమ్మి ప్రయాసపడ్డానో, ఏ దేవుని నమ్మి కష్టపడ్డానో, ఆ దేవుని వల్లనే నాకు శ్రమ వచ్చింది. ఆ దేవుని వల్ల నేను మోసపోయాను. ఆ దేవుని పనిలోనే నాకు ఈ అన్యాయం జరిగింది. ఆ దేవుని పనిలోనే నేను గాయపరచబడ్డానని ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఆపి కాలువకట్ట దగ్గర బండ బూతులు తిట్టాను. అసలు దేవుడవా నువ్వు? ఇంత సేవ చేశాను, ఇంత చేశాను నీ కోసం, నీ పని ఇంత చేశాను, ఇంతమందిని బాప్తిసాలు ఇప్పించాను, ఇంత చేశానే, నువ్వు నాకేనా అన్యాయం చేయాల్సింది? నా జీవితమైనా ఇలా చేయాల్సింది? అసలు నువ్వు ఉన్నావా? అసలు దేవుడవేనా? నిన్నెవడు దేవుడు అనేది? నిన్నెవడు కొలిచేది? నీకెవడు ప్రార్థన చేసేది? అని బండ బూతులు తిట్టారు. తిట్టి ఏడ్చి కాలువ కట్ట దగ్గర, కాలువలో దుంకడానికి ఓపుకోలేదు, ఇక ధైర్యం చాలట్లేదు. ఏడ్చాను కదా అన్న. ఏడో ఈ కన్నీళ్లు మనకు రానంతసేపు మనం బరువెక్కుంటాం. ఎప్పుడైనా చూడండి, దేవుని దగ్గర కానీ, మనుషుల దగ్గర కానీ, మన అయిన వాళ్ళ దగ్గర కానీ, లేదా ఒంటరిగా మనం ఏడ్చడం కానీ, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చడం కానీ, మనం ఏడవకుండా ఉన్నంత వరకు మనం బరువెక్కుంటాం. ఎప్పుడైతే మనం ఏడుస్తామో, ఏడ్చి మనిషి అంతా ఫ్రీ అయిపోతాం. బరువు దిగిపోతుంది. ఆ బరువు దిగిపోయిన తర్వాత మనకు ఆలోచన పోతుంది.
ఈ ఆలోచన పుట్టక ముందు మనం బరువెక్కుంటాం, కన్నీళ్లతో ఉంటాం, బరువెక్కుంటాం. ఈ కన్నీళ్లతో ఏడ్చి 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 కన్నీళ్ల ద్వారా బరువంతా దిగిపోతుంది. మనుషులం ఫ్రీ అయిపోతాం. అప్పుడు మనుషులకు ఆలోచన వస్తుంది. ఆలోచించాలి మనిషి అంటే ముందు మనిషి చేసిన పనికి, మనిషి చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి. క్షమించగలిగిన వాడి దగ్గర క్షమాపణ అడగాలి. మనము ఆ వ్యక్తి దగ్గర అడగం. క్షమాపణ లేని మన గురించి వాడిట్టంట, ఈమిట్టంట, అదిట్టంట, వాడిట్టంట అంటే మన గురించి కంపు కంపు చేస్తారు. చూసారా? కంపు కంపు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గుట్టంతా చెప్తాం. ఇంట్లో సంసారం అంతా వాళ్ళకే చెప్తాం. వాడు ఊరుకుంటాడా? వాడు 4 ఇళ్ళు తగలబెడతాడు. ఈ 4 ఇళ్ళు ఇంకొక 4 ఇళ్ళు తగలబెడతారు. ఈ 4 అంటే ఊరు మొత్తం కంపే. నా జీవితం అంతా అల్లరి పాలైందంటే, అల్లరి పాలు నీ జీవితం ఎలా అయిందంటే, నీ విషయాలు, నీ సంసారం, నీ భర్త, నీ పిల్లల గురించి నువ్వు వెళ్ళి నలుగురు చెప్తావే. నువ్వు చెప్పడం వల్లనే నీ జీవితం అల్లరి పాలవుతుంది. నీ సంసారం అల్లరి పాలవుతుంది. అంటే నువ్వు ఎవరికి చెప్పడానికి వెళ్ళలేదు. నువ్వు రహస్యంగా దేవునితో కనెక్ట్ అవ్వాలి. రహస్యంగా దేవునికి దగ్గర అవ్వాలి. నువ్వు రహస్యంగా దేవునితో మాట్లాడాలి. నువ్వు రహస్యంగా దేవునితో మాట్లాడినప్పుడే, అప్పుడే నీలో ఉన్న బరువల్లా దిగిపోయి, భారం అంతా దిగిపోయి నువ్వు మనిషి ఫ్రీ అవుతావు. అప్పుడు ఆలోచనలు వస్తాయి నీకు. ఆ ఆలోచనలు బట్టి నువ్వు ముందుకు నడిచిపోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాలొకటి దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామని వెళ్ళి ఏడ్చి ఏడ్చి దేవుని తిట్టి 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 ఏడ్చి 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 సొమ్మసింది. అక్కడ ఓపిక లేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి ఇంకా మనిషిని విరిగిపోయింది నా హృదయం. చాలా గాయపడ్డా, విరిగిపోయింది హృదయం. బ్రతకడం చావాలని ఫిక్స్ అయిపోయా. చావాలని కన్ఫామ్ గా చావాలని ఫిక్స్ అయిపోయా. నేను ఇంకా బ్రతకలేము, సాధ్యం అసాధ్యం బ్రతకలేము అని ఫిక్స్ అయిపోయి కాలు కట్ట దగ్గర కాదు కదా, నా ఇక్కడ ఎవరు తప్పిలేడని చెప్పి నా ఇంట్లోనే చీర కట్టుకొని ఉరేసుకొని చచ్చిపోదాము అనుకొని ఫిక్స్ అయ్యా. హల్లెలూయా. ఫిక్స్ అయిన ఆ నిమిషంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ నిమిషంలో దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అంతవరకు తిట్టు, నువ్వు ఎంత తిట్టావో తిట్టు 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 భరించాడు. ఎప్పుడైతే నేను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఈ బరువు మనం మొయ్యలేము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఖచ్చితంగా ఆయనే మన బరువు మోయడానికి మన దగ్గరికి వాలిపోతాడు. ఆమేన్, ఆమేన్. మనము మొయ్యలేనంత బరువు మన మీద పెట్టాడు. మనం భరించలేని శ్రమ మనకు రాదు, భరించలేని కష్టాలు రావు, భరించలేని శ్రమలో మనం ఆయన ఉంచడు. ఒకవేళ శ్రమల్లో మనం ఉన్నామంటే, శ్రమంలో ఉన్న మనము తర్వాత సువర్ణం వలె, ముత్యము వలె మార్చడానికి దేవుడు మనకు శ్రమను తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్. మనం అనుకోకూడదు దేవుని నమ్ముకున్న తర్వాత ఎందుకు ఈ కష్టాలు, వాడు బాగానే బ్రతుకుతున్నాడు, వీడే బాగానే బ్రతుకుతాడు, వీడే బాగానే ఉంది, ఆమె బాగానే ఉంది, మనం అలా అనకూడదు. తప్పిపోయిన కుమారుని గురించి తండ్రితో ఉన్నవాడు కుమారుడు అంటున్నాడు, ఏమి నిందిస్తున్నాడు, తిడుతున్నాడు. నేను రాంపో అంటే కొడుకునంటే బతిమలాడుతున్నా అంటారు. రారా. చూడండి అక్కడ ఏముంది, బతిమలాడుతున్నాడంట. లోపలికి రా అని లోపల ఉన్నవాడు, లోపల చిన్న కుమారుడు సంతోషం ఉన్నాడు, పెద్ద కుమారుడు బయట ఓ పక్క ఎక్కడ కూర్చొని అడిగి కూర్చున్నాడు. ఆ లోపల ఉన్న తండ్రి బయటికి వచ్చి ఈ బయట ఉన్న కుమారుడిని లోపలికి లాగుతున్నాడు. బతిమలాడుతున్నాడు, రా కుమారుడా రా నాన్న, నావేరా నీవన్నీ, నా ఆస్తి అంతా నీదేరా, నేను నీతో ఉన్నాను రా, ఏం కావాలి నీకు, నా పొలం నీది కాదా, నా ఆస్తి నీది కాదా, నావన్నీ నీదేరా, నేను నీతో ఉన్నాను, నేను నీకు ఉంటే సరిపోదా, నీకేం కావాలి ఇంకా, రా నాన్న రారా నీ చెయ్యి చాపి బతిమలాడి లాక్కొని వస్తున్నా అంట, లోపలికి రా. హల్లెలూయా. తండ్రితో ఉన్నవాన్ని
ఎవడైనా సరే లాక్కొని వస్తాడు. ఇక డిఫరెంట్ ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుని దగ్గరికి దేవుడు రాలేదు, తండ్రితో ఉన్న కుమారుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన వాని దగ్గరికి రాలేదు, అతనే వచ్చాడు దేవుని దగ్గరికి, అతనే వచ్చాడు తండ్రి దగ్గరికి. కానీ తండ్రి అయితే కుమారుడు కనిపెట్టుకొని ఉన్న కుమారుని దగ్గరికి తండ్రి వచ్చి చేపట్టుకొని రారా నాదేనండి, నీవే నా ఆస్తి, నీదేరా, నేను నీవన్నేరా, సంపద నీదేరా, నా పేరు నీదేరా, నావన్నీ నీవేరా, నీవేరా నా ఆస్తికి వారసుడు, నీవేరా అన్ని, రానా. వాట్ ఏ వండర్ఫుల్, సూపర్. తండ్రితో ఉన్న వాడి దగ్గరికి తండ్రి వచ్చాడు. తండ్రి నుంచి వేరే పోయిన వాడి దగ్గరికి, కుమారుని దగ్గరికి తండ్రి రాలేదు. కానీ తండ్రితో ఉంటూ దూరంగా ఉన్న వాడి దగ్గరికి తండ్రి వచ్చాడు. ఆమేన్. తండ్రితో ఉంటూ, దేవునితో ఉంటూ తండ్రికి దూరం అయిపోయి తండ్రిని నిందించి నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడి తండ్రికి దూరంగా ఉన్న నా దగ్గరికి నా తండ్రి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి నన్ను బతిమలాడడం, నాతో మాట్లాడడం, నన్ను బుజ్జగించడం, నన్ను బలపరచడం, నన్ను నిలబెట్టడం ఆయన మొదలు పెట్టాడు. ఆమేన్. మరి బండబూతులు తిట్టే కదా, ఈయన లెక్కనే నేను కూడా బండబూతులు తిట్టా. నీకు అసలు మనసే లేదు, అసలు నువ్వు దేవునివే కాదు, లోకం అంతా బాగానే ఉంది, నేనే మోసపోయాను, నువ్వు అసలు దేవుడివే కాదని బండబూతులు తిట్టా. నేను బండబూతులు తిట్టి చనిపోదాం అనుకున్న నా దగ్గరికి వచ్చి వాలిపోయి నన్ను బతిమలాడుతున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. శ్రమలు పడుతూ, కష్టాలు పడుతూ, నిందల పాలవుతూ మిమ్మల్ని అందరినీ దేవుడు బతిమలాడి మరి నిలబెడుతున్నాడు. నిలబడండి, నిలబడండి, నిలబడండి. నిలబడడం నేర్చుకో. నువ్వు నిలబడు చాలు, ఓపికతో నిలబడు, శ్రమ వచ్చినా నిలబడు, కష్టం వచ్చినా నిలబడు, ఏమొచ్చినా నిలబడు. నువ్వు నిలబడడం నేర్చుకో, నువ్వు నిలబడడం నేర్చుకో చాలు. ఒక దినం నీ కొమ్ము హెచ్చిస్తా, ఒక దినం నీ తల హెచ్చిస్తా, ఒక దినం నిన్ను అభిషేకిస్తా, ఒక దినం నిన్ను రాజు లేదుగా నిలబెడతా. నువ్వు నిలబడడం నేర్చుకో, నిలబడడం నేర్చుకో. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవునికి వేరవద్దు, దేవునికి ప్రార్థన చేయడం మానద్దు, ప్రార్థన ఆపద్దు, ప్రార్థనను ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. నమ్మకం ఉంచాలంతే, నమ్మకం ఉందంతే. ఒక దినము తండ్రి వెన్నీయు దేవుని వెన్నీయు మనవే. ఆమేన్, మనవే, మనవే, మనవే. పరలోక రాజ్యం మనదే, ఈ భూమి అంతయు మనదే, ఈ రాజ్యం అంతయు మనదే, తండ్రి వెన్నీయు మనదే. హల్లెలూయా, హల్లెలూయా. మనవే, ఈ భూమి మందే. ఈ లోకంలో భూమి తలదించాలి మనకంతే, ఈ లోకంలో దుష్ట శక్తులను తలదించాలంటే, ఈ లోకంలో వాతావరణం అంతా తలదించాలంటే, ఆకాశమైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, వర్షమైనా, గాలి అయినా, తుఫాను అయినా, ఏదైనా తలదించాలంటే మనకు లోపడంటే. ఎందుకంటే వెన్ని మనవే, వెన్ని మనవే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదివారం మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి వేరే పోయి దేవునికి దూరంగా ఉంటూ పని చేసుకుంటూ, డబ్బుకు ఆశపడి, దానికి ఆశపడి, దీనికి ఆశపడి ఆదివారంలో మందిరాలకు జంప్ అవుతున్న బ్యాచ్కి దేవుడిస్తాడా? ఒకవేళ వాళ్ళు జంప్ అయిపోయి వాళ్ళ కష్టారీతను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడ్డారు. కానీ దేవుని సన్నిధికి వస్తూ దేవుని మీద ఆధారపడ్డ మనకు దేవుడిస్తాడు, ఇవ్వడా? అన్ని మనమే కాదా? చెప్పాలి. హల్లెలూయా.
ఒక్క వారం కూడా మందిరం ఎక్కడ ఒక్క ఆదివారం కూడా మందిరానికి రాకుండా ప్రతి ఆదివారం మందిరానికి కనిపెట్టుకొని ఉన్న మనవి ఆ పెద్ద కుమారుని వలె అన్ని మనవే కాదా? ఆమేన్. ఈ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పెళ్లిళ్ళు పేరంటాలను బట్టి వీళ్ళు మందిరాలు జంప్ అవుతాను చూసారా? ఈ జంప్ అయ్యే బ్యాచ్ అంతా తప్పిపోయిన బ్యాచ్. ఇది ఎప్పుడు తప్పిపోతారో తెలియదు, ఎప్పుడు జంప్ అవుతారో తెలియదు, ఎప్పుడు రాలిపోతారో తెలియదు. కానీ వీరి దగ్గరికి తండ్రి రాలేదు, కానీ సంఘాన్ని కనిపెట్టుకొని, మందిరాన్ని కనిపెట్టుకొని, దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్న ఆ పెద్ద కుమారుని దగ్గరికి ఆ తండ్రి వచ్చినట్లుగా మనతో కూడా మన తండ్రి ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, నిందలు వచ్చినా, అప్పులు వచ్చినా, బాధలు వచ్చినా, రోగం వచ్చినా, పెళ్లిళ్ళు వచ్చినా, పేరంటాలు వచ్చినా, ఏవొచ్చినా, ఎవడొచ్చినా, ఏదొచ్చినా మందిరాన్ని వదిలిపెట్టక, దేవుని సన్నిధిని వదిలిపెట్టక, దేవుని సన్నిధిలో నమ్మకంగా కనిపెట్టుకొని ఉంటాడే వాని దగ్గరికి దేవుడు లేదా ఆమె దగ్గరికి దేవుడు వాలిపోతాడు. ఆమేన్. వదిలిపెట్టడు, వదిలిపెట్టడు, వదిలిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వదిలిపెడతాడు ఆయన? ఎందుకైనా వేరేతాడు? ఆయన నమ్ముకుని ఉన్న మనకు, ఆయన మీద ఆధారపడ్డ మనము ఎవరు చూసుకుంటాడు? ఎవరు చూసుకుంటాడు? హల్లెలూయా. కుమారుణ్ణి తండ్రి భంగపోతున్నాడంట. రా 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 పాపా, నేను రాపా, వానికి అన్ని ఇచ్చావు, నాకేం వేయలేదు, నాకేం రానా, అన్ని నీవేరా, రారా బా. ఏం ప్రేమ ఈ ప్రేమ! హల్లెలూయా. ఏం ప్రేమ అంటే సంఘాన్ని, మందిరాన్ని, దేవుణ్ణి కనిపెట్టుకున్న వానికి ఎంత స్వతంత్రం ఉంటుందో చూడండి. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? ఈ తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటున్నాడు? తండ్రి నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, ఏదైనా ఒక ముద్ద అన్నమైన అని అంటుంటే ఈ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? కొట్లాడుతున్నాడు. రాపా, నాకు అన్యాయం చేసినావు, నాకేం చేయలేదు, నేను రాపా అని అంటే, రారా నాన్న, రారా నాన్న, రారా నా దగ్గరికి రారా, నీ అన్ని నీవేరా అని భంగపోతున్నాడు, బతిమలాడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మనం కూడా ఆ విధంగా దేవునికి దూరమై, దేవుడు ఏం చేయలేదే, ఏమి ఇవ్వట్లేదని మనం ఒకవేళ దేవుణ్ణి గొనుగుతూ సొనుగుతూ ఉంటాం చూసారా? అప్పుడు దేవుడు కూడా మన దగ్గరికి వచ్చి మనం అలా బతిమలాడుతూ ఉంటాడంట. ఎలా బతిమలాడతారన్నా, ఎలా పసిగట్టారన్నా మనం అంటే హృదయంలో ఆయన గుచ్చుతూ ఉంటాడు. నీకు ఆ రోజు ఆ మేలు నేను చేయలేదా? నువ్వు ఇలా ఉన్నదానికి ఇలా కాలేదా? నీకు ఎన్ని మేలు చేశాను, నేను ఎంతగా నిలబెట్టాను, నేను నీతో లేనా, నీ నుంచి వేరయ్యానా, నీ నుంచి తప్పిపోయానా, నీకు నేనేం ఇవ్వలేదు, నేను లేని నువ్వు ఉన్నావా, నీకేం తక్కువ చేస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తా, నిన్ను హెచ్చిస్తా, నువ్వు నాతో రా, దగ్గరికి రా, దగ్గరికి రా అని ఆయన హృదయంలో ఆత్మ స్వరూపమైన దేవుడు, హృదయంలో ఆత్మయి ఉన్న దేవుడు మనలో నుండి మనతో మన మనసాక్షి మనం గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసే తప్పు కాదా? నువ్వు చేస్తున్న తప్పు చేయొద్దు, ఇది పొరపాటు చేయొద్దు, దేవునికి దూరం కావద్దు, దేవుని మందిరానికి వేరు కావద్దు, దేవునితో ఉండు, ప్రార్థన చేయి, లేమ్మా ప్రార్థన చేయి, లేనా ప్రార్థన చేసుకో. ఎందుకు దేవునికి దూరం అవుతున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి వేరవుతున్నావు? లేచి ప్రార్థన చేసుకో. ఈ తప్పు చేయొద్దమ్మా, అమ్మా ఇలా మాట్లాడద్దమ్మా, అమ్మా ఇక్కడ కూర్చోవద్దమ్మా, అమ్మా వీళ్ళతో ఉండొద్దమ్మా, అన్నా వీళ్ళతో ఉండొద్దన్నా, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, లేచి పక్కరించి లే, ఈ మనసుతో కూర్చోవద్దు, వీరితో సహవాసం చేయొద్దు, ఇక్కడ ఉంటే నువ్వు చెడిపోతావు, వీరితో మాట్లాడితే పాడైపోతావు, వీరికి వేరైపో, వీరికి దూరం అయిపో అని దేవుడు ప్రతి క్షణం మనతో కొట్లాడుతూ ఉంటాడు, ప్రతి క్షణం మనం బతిమలాడుతూ ఉంటాడు. అమ్మ రామ్మ అక్కడి నుంచి లేచి రమ్మా, అమ్మా రామ్తో నీకు ఎందుకమ్మా స్నేహము, అంత మాట్లాడకమ్మా, ఆ స్థలానికి వెళ్ళకమ్మా, వద్దమ్మా ఆ స్థలానికి వెళ్ళొద్దమ్మా, అమ్మ నాకు దూరం కావద్దమ్మా, రామ్మా నా దగ్గరికి రమ్మా, కూర్చోవద్దమ్మా, అక్కడ కూర్చోవద్దమ్మా, నీకు ఇస్తలేమ్మా, నేను బాగు చేస్తలేమ్మా, నీ సంస్థను చక్క పెడతలేమ్మా, లేమ్మా లేచి ప్రార్థన చేయమ్మా. దేవుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏమంటాం? బా ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు, ఏం ప్రార్థన చేస్తావులే, నిద్ర వస్తుంది, నిద్ర పోవాలి, ఎంత చేసినా ఏం జరగట్లేదు, ఏం ప్రార్థన చేస్తావులే అని మనం అంటున్నా. ఆయన లేదమ్మా లేమ్మా ప్రార్థన చేయమ్మా,
నీ పిల్లోనికి, నీ కుమారునికి, నీ కుమార్తెకు రోగం రాబోతుంది, జ్వరం రాబోతుంది. ఇదిగో నీ భర్త తప్పిపోతున్నాడమ్మా, ఇదిగో నీ భర్త మరలా తాగబోతున్నాడమ్మా, నువ్వు ప్రార్థన చేయమ్మా, లేమ్మా లేమ్మా అని దేవుడు మనల్ని లేపుతూ ఉంటాడు, కదిలిస్తూ ఉంటాడు. మరలా నీ కుటుంబం పాడైపోతాయి, మరలా నీ పిల్లలు పాడైపోతారు, మరలా నీ పిల్లలు తప్పిపోతారు, మరలా నీ కుమారుడు తప్పిపోతారు, మరలా నీ భర్త తప్పిపోతారు. లేమ్మా లేమ్మా అని ప్రార్థన చేయమ్మా. నువ్వు ప్రార్థన చేస్తే నేను తప్పిస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నేను కాపుదల ఉంటాను. లేమ్మా అంటే ఎంత ప్రార్థన చేసినా, ఏం ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది, ఏం ప్రార్థనలే అని మనం అటు ఇస్త్రీ కొడుతుంటాం ఈ కుమారుని లెక్క. కానీ ఆయన మనతో మాట్లాడుతూ, మనల్ని బలపరుస్తూ, మనం అంటాం ఎంత చేసినా అంతే, ఏం కావట్లేదు, ఏం జరగట్లేదు, నేను బ్రతకలేను, నేను చెయ్యలేను, చేత కాదు, అంతే. యాడ దేవుడు, ఎక్కడ దేవుడు? మనం ఎంత నిందిస్తున్నా, మనం ఎంత గాయపరుస్తున్నా, ఈ తప్పిపోయిన కుమారుడు అంట వచ్చి తండ్రి దగ్గర బతిమలాడి క్షమించు తండ్రి అని అందాం అనుకున్నాడంట. కానీ అవన్నీ ఏమీ వినలేదు, వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఏమి వినలేదంట. ఎంత గొప్ప తండ్రి కదా, ఎంత గొప్ప తండ్రి. మన తండ్రి కూడా ఆ తండ్రి, మన తండ్రి అంటే ఆ తండ్రి, పరలోకమందున్న తండ్రి మన కోసం ఆయన దీవారాత్రులు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఆయన దీవారాత్రులు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావని, తప్పిపోయి నా దగ్గరికి ఏదో ఒక రోజు నువ్వు వస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే మరి ఎంత చేసినా, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యాలు జరగట్లేదే, ఏం జరగట్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు నీతోనే ఆయన ఒక వండర్ఫుల్ మాట చెప్తున్నాడు. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా, ఈ ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తా. రోమిలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. పేజీ నంబర్ 139, 8వ అధ్యాయం 28వ వచనం. చదవమ్మా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అక్కడ జరుగుచున్నవని దగ్గర పుట్టినట్టుంటే ఒకటి కిందికి వస్తే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుడు, మనం దేవుణ్ణి నమ్ముకున్న మనకు దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన సమస్తం అంట. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి, అంటే దేవునితో ఉన్నవారు, దేవుణ్ణి కనిపెట్టుకున్నవారు, సంఘాన్ని కనిపెట్టుకున్నవారు, దేవునితో ఉన్న వారికంట ఆయన సమస్తమును ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము. ఒకటే, కొంచెమా కాదంట, సమస్తమును ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అంటే కింద పుట్టినట్లు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నా అంటే ఆయన మొదటగా సమకూర్చాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావో, ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు దగ్గరయ్యావో, అప్పటి మొదలుకొని నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినది మొదలుకొని, నువ్వు దేవుణ్ణి ప్రేమించినది మొదలుకొని, దేవుడంట సమస్తమును సమకూర్చాడంట. ముందు సమకూర్చాడంట అంటే ముందు సిద్ధపరిచాడంట, ముందు అన్ని రెడీగా చేసి పెట్టాడంట. అన్ని రెడీగా చేసి అన్ని సిద్ధపరిచి ఆ తర్వాత ఒక్కొక్కటి అంటే ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో, ఆయా దినాల్లో ఒక్కొక్కటి దేవుడు ఇస్తూ కార్యాలు జరిగిస్తూ, స్వస్థతలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ ఆయన జరిగిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడంట. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.
దేవుని నమ్ముకుంటే దమ్ముగా జరగట్లేదని చాలా మంది దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకుంటే ఏం జరగట్లేదని దూరమైన వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకొని స్వస్థత పొందుకొని దూరమైన వాళ్ళు ఉన్నారు. అద్భుతాలు పొందుకొని దూరమైన వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకొని ఏం జరగట్లేదని దూరం అయిపోయిన వాళ్ళు, స్వస్థత పొందుకొని దూరమైన వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన చేత పిలువబడిన వారు, ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి ఒక్కొక్కటి ఆయన ఇస్తూ జరిగిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడంట. ఇది రూల్. ఆమె ఇది రూల్. ఇది దేవుడు పెట్టిన రూల్. ఇది క్రమం కలిగిన రూల్. ఇప్పుడే దమ్ముగా అన్ని మారాలంటే మారవు. అది మారాలనుకుంటే దేవుడు మారుస్తాడు. చాలా మందికి ఎంతో మందికి చేతులతో ప్రార్థన చేస్తే స్పాట్ లో అద్భుతాలు ఎంతో మందికి జరిగాయి. ఫోన్ లో ప్రార్థన చేస్తే ఫోన్లోనే అద్భుతాలు ఎంతో మందికి జరిగాయి. ఫోన్ లో ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కానీ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిన వారు కానీ వారందరూ మందిరానికి వస్తే ఈ స్థలం కూడా సరిపోదు. ఇక్కడ ఉన్న వేస్తే మొత్తం సరిపోదు. ఎందుకు రాలేదు అంటే దమ్ముగా వీళ్ళకి మేలు జరుగుతాయి. మేలు పొందుకుంటా జంప్ అవుతారు. జంప్ అవుతారు ఈ బ్యాచ్. అందుకే దేవుడు అంట తన చేత జంప్ అయ్యే బ్యాచ్ ఉంటారు. మరి జంప్ అవుతారు, దేవునికి దూరం అవుతారని తెలుసుకునేందుకు దేవుడు బాగు చేస్తాడు అంటే దేవుని పని అది, బాగు చేయడం ఆయన పని. కానీ ఆయన చేత ఈ ఏ బ్యాచ్ జంప్ అయ్యే బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే తప్పిపోయిన బ్యాచ్. అంటే తప్పిపోయిన కుమార్ అంటే తండ్రికి వేరైన వాళ్ళు. తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని ఈ కుమారుడు ఎట్లా జంప్ అయిపోయాడో అదే విధంగా తండ్రి దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి మేలులు పొందుకొని స్వస్థతలు పొందుకొని జంప్ అయిన బ్యాచ్ ఈ బ్యాచ్. కనుక వీరి నిమిత్తమై దేవుడు అంత చింతపడడు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు, మనం ప్రేమిస్తే మనం ఎవరిని ఇష్టపడ్డామనుకోండి, ప్రేమించామనుకోండి, వదిలేస్తామా? దూరంగా వెళ్ళాం. ఒక వారం దూరం వెళ్ళినా, ఒక రోజు దూరమైనా మరలా వస్తాం. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి కనిపెట్టుకొని, సంఘాన్ని దేవుణ్ణి కనిపెట్టుకున్న వారికంట దేవుడు సమస్తము సమకూర్చి ఆయా సమయంలో సమస్తమును ఆయన ఇస్తాడంట. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు ఈ రోగం బాగితే చాలు, నువ్వు అనుకుంటావు నా భర్త మారితే చాలు, నువ్వు అనుకుంటావు నా పిల్లలు బాగుంటే చాలు, నువ్వు అనుకుంటావు ఇది ఈ సమస్య పోతే చాలు, నువ్వు అనుకుంటావు ఈ అప్పుల బాధ పోతే చాలు, నువ్వు అనుకుంటావు ఇది కాదు 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 ఆయన సమస్తమును సమకూర్చి నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఆమేన్. ఎందుకు ఆశపడుతున్నాడంటే నువ్వు తండ్రి నుంచి వేరైన వాడు కాదు, నువ్వు తండ్రి నుంచి వేరుగా బ్రతుకుతున్నవాడు కాదు. నువ్వు తండ్రిని కనిపెట్టుకొని తండ్రితో ఉంటూ తండ్రి మీద ఆధారపడి తండ్రి వైపు చూస్తున్న నీకు సమస్తమును సమకూర్చి ఆయా సమయాల్లో దేవుడు ఒక్కొక్కటి ఇస్తాడంట, ఇస్తున్నాడంట, ఇవ్వబోతున్నాడంట. ఇదే ఈ వారం వాగ్దానం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రికి వేరైపోతే ఏం పొందుకోలేవు. తండ్రి దగ్గర నువ్వు ఉంటే, తండ్రి దగ్గర ఉన్న వాళ్ళు, తండ్రిని ప్రేమించిన వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, దేవునితో ఉన్నవారికి దేవుడు తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన నెల, తగిన రోజు కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా 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 జరుగుతాయి. జరగాలంటే యేసునామములో. ఆమేన్, ఆమేన్. జరగాలంటే యేసునామములో. ఎందుకు జరగదు? ఎందుకు కార్యాలు జరగవు? జరుగుతాయి. జరగాలి యేసునామములో. ఆమేన్. అద్భుతాలు జరగాలి యేసునామములో. స్వస్థత జరగాలి యేసునామములో. నీ కుటుంబంలో మార్పు రావాలి యేసునామములో. నీ అప్పులన్నీ కొట్టుకొని పోవాలి యేసునామములో. ఆమేన్, ఆమేన్. తండ్రితో ఉన్న వారికి, తండ్రిని అంటుకట్టుకొని ఉన్న వారికి ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. వారు తండ్రితో ఉంటారు. ఎందుకంటే తండ్రి తగిన కాలంలో, తగిన సమయంలో ఖచ్చితంగా వారికి ఇస్తాడు, ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్.